కిరణ్ కుమార్ రెడ్డి వాయిస్ తీసుకున్న కోసం అంజన్ రెడ్డి గారు ఒక నిమిషం. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు ధర్మ పరిరక్షణ కోసం ఈ సనాతన పరిడి వెళ్ళాలంటే ప్రభుత్వ మద్దతు కంటే ప్రజల భాగస్వామ్యం ముఖ్యమనుకుంటున్నారా? అలాగే ఇప్పుడు తిరుపతి, శ్రీశైలం ఇలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ప్రభుత్వ జోక్యాలతో ఈ ధార్మిక స్వాతంత్రం ఏమన్నా తగ్గుతుందనుకోవాలా? ఖచ్చితంగా అండి. ప్రభుత్వ జోక్యంతో ధార్మికత ఎప్పటికైనా తగ్గుతుంది. ఎందుకురా అంటే వాళ్ళకి కావాల్సింది ప్రభుత్వానికి ధర్మంతో పని ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఓట్ బ్యాంక్. ఓట్ బ్యాంక్ కోసం చేసే రాజకీయాల్లో భాగంగా వీడు నా నాయకుడు, వీడు 100 మందిని తెస్తాడు, వీడికి ఏదైనా ఇవ్వాలి అనే భావంతోనే చూస్తారు తప్పితే ఇది ధర్మము, దీనికి ఇంత విలువ ఇవ్వాలని ఎప్పుడు కూడా ఆలోచించరు. అంత మనకు శ్రీశైలం కావచ్చు, కృష్ణగుడి కావచ్చు, అమ్మవారి గుడి కావచ్చు, ఇది కావచ్చు, తిరుమల కావచ్చు, ఎక్కడైనా సరే రాజకీయాలు, ఎందుకంటే అక్కడ చైర్మన్ అయ్యేది రాజకీయ నాయకుడే. రాజకీయ నాయకుడు ఈ రోజు ఇక్కడ దండం పెడతాడు, రేపు అక్కడ పోయి టోపీ పెట్టుకుంటాడు, ఇంకో ప్లేస్ పోతాడు, సిలువ వేసుకుంటాడు. మన కేవలం హిందూ రాజకీయ నాయకులు మాత్రమే ఎక్కడైనా టోపీ అయినా పెట్టుకుంటారు, సిలువని వేసుకుంటారు. అదే వీళ్ళు ఎవరికైతే వీళ్ళు విశేష చెప్తున్నారో వాళ్ళు ఎప్పుడైనా ఈ నాయకుడికి అయ్యా నీకు ఉగాది శుభాకాంక్షలు, నీకు సంక్రాంతి శుభాకాంక్షలు అని ఒక బొట్టు పెట్టుకొని ఈ విధంగా ఒక కండవ వేసుకొని వాళ్ళు ఎప్పుడైనా నాయకుడికి అట్లీస్ట్ ప్రజలకు చెప్పకపోతే పోయినారు, నాయకుల కన్నా వాళ్ళు శుభాకాంక్షలు చెప్తారా? నాయకులు కూడా వీళ్ళు శుభాకాంక్షలు చెప్పినప్పుడు ఈ నాయకులకి ఎందుకు వీళ్ళని తాకట్టు పెట్టుకొని ఆ ఓటు బ్యాంకు కోసం వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పండి, తప్పులేదు. వాళ్ళలా మారిపోయి చెప్పాల్సిన పని ఏంటి? నువ్వు వారిని గౌరవించు, అంతేగాని నెత్తిని పెట్టుకోవద్దు అంటున్నాం మేము. డిఫరెంట్ గా అంటే ఎవరి వ్యక్తిగత, మీరు చెప్పినట్టుగా ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుంది. బట్ ప్రజాప్రతినిధులు అయ్యాక అందరినీ సమానంగానే చూడాలి. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి వెళ్తూ ఉండాలి తప్పించి ఒకరు తక్కువగా ఒకరు ఎక్కువగా చూడకూడదు. ఇదే విధానం అన్ని మతస్థుల యొక్క చర్చల్లో గాని మసీదుల్లో గాని ఎందుకు పాటించరు? గుడులలో పాటించే విధానాన్ని అక్కడ ఎందుకు పాటించట్లేదు? సమానత్వం అంటున్నారు కదా, ఇక్కడ ఎక్కడ సమానత్వం ఉంది? ఇక్కడ బానిసత్వం మాత్రమే ఉంది. ఇంకా చెప్పాలి అంటే హిందువులకి ఇంతవరకు స్వతంత్రం రాలేదండి, స్వతంత్రం రాలేదు. మేము ఇప్పటికి కూడా మేము ఏదన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఏమన్నా అడగాలన్నా పోలీసుల్ని వాళ్ళు వెళ్ళి అనుమతి తీసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నాం. మా మీద రాళ్ళు పడుతుంటే కాపాడండి అని అడుక్కునే స్థితిలోనే ఉన్నాము తప్పితే మేము ఇంతవరకు మేము స్వేచ్ఛగా లేము. స్వతంత్రం రాలేదు హిందువులకి భారతదేశంలో. ఈ మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడైనా నరేంద్ర మోడీ గారు, ఆయన యుగ పురుషుడు, కారణ జన్ముడు అండి మోడీ గారు. ఆయన వచ్చిన తర్వాత హిందూ కోడ్ బిల్ అనే ఒక దరిద్రమైనటువంటి చట్టాన్ని ఆపగలిగారు, ధర్మాన్ని నిలబెట్టగలుగుతున్నారు. ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది, నేను హిందూనని గర్వంగా చెప్పుకుని తిరిగే స్థాయి వస్తుంది. ఆ నరేంద్ర మోడీ గారికి మీ తరఫున నేను జన్మదిన శుభాకాంక్షలతో పాటు వెంకటేశ్వర స్వామి ఆరోగ్యాలు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇంకోటి ఏమరా అంటే దేవస్థానాలు ఏం చేస్తున్నారంటే సెక్యులర్ భావజాలంతో అధికారులు నియమిస్తున్నారండి. ఈ రోజు మా టీటీడీ జేఈఓ ఉన్నారు వీరబ్రహ్మం, ఆయన బర్త్ ముస్లిం, ఆయన ముస్లిం కుటుంబంలో పుట్టిన వ్యక్తి, కానీ ఆయన పాటించేది బ్రహ్మకుమారిస్. బ్రహ్మకుమారి డివోటీ అండి. ఆయన భార్య ఇద్దరు బ్రహ్మకుమారి డివోటీలు. బ్రహ్మకుమారి అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కన్నా చాలా డేంజర్. వీళ్ళని మతం మార్చాలని చూస్తారు, కానీ బ్రహ్మకుమారులు ఏమంటే హిందువులు నాశనం అవ్వాలని చూస్తారు. వీళ్ళ సిద్ధాంతం ఏంద్రా అంటే పెళ్లిళ్ళు చేసుకోకూడదు, ఒకవేళ పెళ్లి చేసుకుంటే సంసారం చేయకూడదు, ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్లిళ్ళు చేయకూడదు, భార్యని అక్క అని పిలవాలి, భర్తను అన్న అని పిలవాలి. ఇలాంటి బ్రహ్మకుమారి సంస్థకి డివోటీ మా జేఈఓ వీరబ్రహ్మం గారు. ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి టీటీడీలో పెడితే సనాతన ధర్మం గాని హిందుత్వం పెరగడం కోసం గాని వీళ్ళు ఏమాత్రం పనిచేస్తారు? ఈయన చేస్తున్న ప్రతి పని మంగళం దగ్గర బ్రహ్మకుమారి ఇంకొక గుడి కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మేము కంప్లైంట్ పెట్టిన తర్వాత ప్రతిరోజు జేఈఓ గారి భార్య అక్కడికి వెళ్ళి ఆ బ్రహ్మకుమారి గుడి పరిరక్షణ చేస్తా ఉండేది. ఒకసారి నాగలాపురం దగ్గర గుడి ఆనుకొని పక్కనే ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపంలో ఈ గుడి ఇచ్చారు. దాన్ని మేము కంప్లైంట్ చేస్తే సాయంత్రానికంతా గుడి పర్మిషన్, అది వాళ్ళ బ్రహ్మకుమారి పర్మిషన్ రద్దు చేసి వీళ్ళు మన జేఈఓ ఎవరైతే ఉన్నారు వీరబ్రహ్మం గారు, ఆ బ్రహ్మకుమారి వెబ్సైట్ లో ఆయన వీడియో ఉండేది, ఆయన ఆ వీడియోని డిలీట్ చేయించారు. కిరణ్ కుమార్ గారు కంటిన్యూ చేద్దాం. టైం అవుతుంది, సమయం అవుతుంది మనకి. అంజన్ రెడ్డి గారు, సరే ఇప్పుడు కొత్త ఆలయాలు నిర్మిస్తారు మంచిదే. ఇప్పుడు పురాతన ఆలయాలు, మన చరిత్ర చిహ్నాలు కొన్ని ఆలయాలు చాలా వరకు దోపుదేపు నైవేద్యాలు లేక చాలా దీనావస్థలో ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే మరింత బాగుంటుంది అనుకోవచ్చు? నేను అనేక సందర్భాల్లో వచ్చానండి. కోట్లు ఖర్చు పెట్టి షిరిడి సాయిబాబా దేవాలయాలు కడతారు ప్రైవేట్ వ్యక్తులు. షిరిడి సాయిబాబా కోట్లు ఖర్చు పెట్టి
పక్కనే ఉన్న పురాతన దేవాలయం, శివాలయమో రామాలయమో లేకేదో వెంకటేశ్వర పురాతన గుడి పాడుబడిపోతుంటుంది. అందులో పూజకు తినడానికి తిండి ఉండదు. కోట్లు ఖర్చు పెట్టి షిర్డీ సాయిబాబా కడుతుంటారు. ఇది నేను షిర్డీ సాయి వ్యతిరేకం కాదు, లేదా ఇంట్లో కాదు, కానీ హిందూ మతం ఆలోచన నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండవది, చూసాం రాజశేఖర రెడ్డి గారి సమయంలో భగవంతుడికి దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఏ రోజైనా ఆయన సత్తా వచ్చారా? రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మనము ఏ రోజైనా ఆయన శ్రీమతితో వచ్చారా? ఈ యొక్క ఆచారం ఏమిటి, ట్రెడిషన్ ఏమిటి? తిరుమల తిరుపతి దేవస్థానంలో పట్టువస్త్రాలు సమర్పించేది శ్రీతో కలిసి, ఆయన భాగస్వామ్యం కలిసి పట్టువస్త్రాలు సమర్పించాలా అని ఎప్పుడు కూడా చూడలేదు. అంటే వాళ్ళకి ఆయన బతికి విశ్వాసం, ఈయనకి మాత్రం విశ్వాసం ఉంటుంది. అంటే భార్య యొక్క మతం ఉంటుంది, భర్త ఇంకొకటం అవుతాడా, లేదా నిజా వేరే హిందూమేనా? కాబట్టి దీని మీద మనం అనేక సందర్భాల్లో చేసుకున్నది చాలా బాగుంది. రెండోది, అన్య మతాలు ఎవరైతే ఉన్నా ఒక్క టీటీడీలో తిరుమలలో కాదు, అనేక దేవాలయాల్లో ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకంగా క్రైస్తవులు అనేక దేవాలయాలు ఉన్నారని మనకి చెప్తూ ఉంటారు. కానీ నేనేం చెప్తున్నానంటే ఆ యొక్క క్రైస్తవులు కూడా మీ యొక్క విధానం ఏమిటి, మీ ధర్మం ఏమిటి? ఒక్క నిమిషం అండి. ధర్మం విగ్రహారాధన చేస్తే పానికి పోతారు కదా. విగ్రహారాధన దేవాలయాల్లో మీరు ఉద్యోగం, అది మిమ్మల్ని మీరు మోసేసుకున్నట్టుగా మీరు పానికి పోతారు కదా. కానీ ధర్మానికి అభివృద్ధికి వ్యతిరేకంగా ఉద్యోగం చేయడం, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం, ఆత్మహత్య చేసుకోవాలి బయట భర్త ఒక మంచి విషయంగా ఉంటుంది కదా. కాబట్టి క్రిస్టియన్ సమాజం ఆలోచన. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా గారు. సమయం అవుతుంది మనకి. హేమ్ కుమార్ గారు ఒక్కొక్క పాయింట్లో చెప్పండి. మీరు కిరణ్ కుమార్ గారు కూడా మళ్ళీ కంక్లూడ్ చేద్దాం. చెప్పండి హేమ్ కుమార్ గారు, ఒక్క పాయింట్లో చెప్పండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వినాయక మండపాలు పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలా, దానికి చలాన్లు కట్టాలా. అదే విధంగా కరెంట్ ఛార్జ్ సపరేట్ మీటర్ పెట్టి దాని కరెంట్ బిల్లు ఎంత అయిందో దాని కరెంట్ బిల్లు మొత్తం వసూలు చేసే పరిస్థితి. అంటే వాళ్ళకి హిందూతత్వం మీద లేని. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందంటే వినాయక మండపానికి పర్మిషన్ తీసుకోవాలా, చలాన్లు కట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ఏదైతే కరెంట్ పోల్ అయితే ఉందో, కరెంట్ ఆఫీస్ ఉందో అక్కడ పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు సపరేట్ లైన్ ఇచ్చి మీరు ఏదైతే ఆడ మైక్ సెట్లు పెట్టడానికి దానికి వాడుకునే పరిస్థితి అది జరిగింది. ఇది కూటమి ప్రభుత్వంలో వచ్చిన మార్పులు చెప్తున్నారు సార్. అదే విధంగా గతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మన అంజయ్యరెడ్డి గారు చెప్పినట్టు గుడికి రావాలంటే పవిత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం రాష్ట్ర ఆనవాయితీ జరుగుతుంది. ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాలేదని తెలుసు మన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే సంక్రాంతి కావచ్చు, ఉగాది కావచ్చు, దీపావళి ఆస్థానం కావచ్చు, సొంతంగా తాడేపల్లి ప్యాలెస్ లో సెటిల్ వేసుకునేసే సంక్రాంతి వేడుకలు ఆగవ పండితులు తెప్పించుకునేసే వాళ్ళ దగ్గరికి నేను ఇంకొక విషయంగా వేరే విధంగా చెప్పొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి సెటిల్ వేసుకునేసి పవిత్రంగా ప్రసాదాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అట్లే వెనక్కి పాస్ చేసి అంటే దాన్ని తీసుకొని వాళ్ళు స్వీకరించే వాళ్ళు ఆదివారం ఒకే పులివెందలకు వెళ్ళారంటే చర్చికి వెళ్ళి ఆడ చర్చిలో ప్రార్థనలు చేస్తారు, కానీ గుళ్ళకైతే మాత్రం సజీ సమేతంగా వచ్చి ఏ రోజు ప్రార్థన చేయలేదు. కిరణ్ కుమార్ గారు సనాతన పరిరక్షణగా మీరు కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. ఇప్పుడు కొత్త గుడులు మీరు 1000 గుడులు కట్టేదానికన్నా ఆ అయ్యే డబ్బులతో ఎక్కడైతే పల్లెల్లో పాడుపడ్డ గుడులు ఉన్నాయి వాటిని రీమోడల్ చేయండి. అంటే మళ్ళీ వాటిని రెడీ చేసి అక్కడున్న పూజారులకి నెలకి అంటే ఆలయ ఖర్చులకి ఇంత, పూజారికి ఇంత అని ప్రతి ఊర్లో ఒక మైక్ ఒక స్పాన్సర్ చేసి ప్రతిరోజు మన భగవద్గీత సంబంధించిన ఒక శ్లోకము లేకపోతే పూజారి దగ్గర నుంచి ఒక మంచి వాక్యము వచ్చిన వారికి చెప్పే విధంగా ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏం జరుగుతుంది అని. అలాగే టీటీడీ వారు ఫస్ట్ చేయాల్సింది ఏమంటే కేవలం రామాయణం గుళ్ళు మాత్రమే, వైష్ణవ సాంప్రదాయాలు మాత్రమే కాకుండా ఇది సనాతన ధర్మం, మనకు అన్ని ఉన్నాయి, ఎక్కడైతే ఉన్నాయో పాడుపడి గుళ్ళు ఉన్నాయో వాటిని రెడీ చేయాలి. ఇంకొకటి టీటీడీ మా ఏదైతే మార్కెట్ ఉందో టీటీడీ షెడ్, మన పప్పులు ధాన్యాలు ఎక్కడైతే తెస్తున్నారో ఇప్పుడు కొత్తగా కడుతున్నారు అల్ప దగ్గర, అక్కడే 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి అమ్మవారి అక్కవారి గుడి ఉంది.
అది శిథిలావస్థకు వచ్చి పడిపోయింది మీ దగ్గర, అంటే మీ పక్కనే ఉన్నటువంటి ఖచ్చితంగా గుడి. ఎస్. ఇప్పుడు తిరుమల తిరుపతి అలాంటి దేవస్థానం గుడులు తలుచుకుంటే వంద చేయలేదంటూ ఏమీ లేదు. డెఫినెట్ గా మంచి కొన్ని కొత్త ఆలయాలు ఎన్ని నిర్మించవచ్చు, అలాగే పాత ఆలయాలకు పరిరక్షించాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది. డెఫినెట్ గా అదే జరగాలని కోరుకుందాం.